ఆలోచనే ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. ఇది పేద ప్రజలకు శుభ్రమైనటువంటి పరిసరాల్లో రుచికరమైన శుచికరమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి ఆలోచన రావడమే ఒక మానవతావాదానికి ఉదాహరణ. అంతటి అద్భుతమైనటువంటి ఆలోచనని ఆవిష్కరింపజేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున కదిరి అన్నా క్యాంటీన్లో నారా భువనేశ్వరి మేడం 76 లక్షలు విరాళాన్ని అందించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా ఈ రోజున ₹5 డబ్బు కూడా కాకుండా ఉచితంగా ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మనసున్నటువంటి ప్రతి మనిషి, సమాజ సేవ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా అభినందించాల్సినటువంటి అవసరం. గత పాలకులు అన్నా క్యాంటీన్ మూసేసినారు, కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము, తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. నిరంతరం సమాజ సేవ, పేదల సేవలోనే కొనసాగిస్తూ వస్తోంది. అందుకు ఉదాహరణే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున విద్యను అందించడం కావచ్చు, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ తరఫున రక్తాన్ని అందించడం కావచ్చు, బసవతారక రామ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తరఫున వైద్య సదుపాయాలను అందించడం కావచ్చు. అంతే స్థాయిలో ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి బంద్ చేయిస్తే స్వచ్ఛందంగా దాతల ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లు నిర్వహించినారు. ఈ నియోజకవర్గంలో కూడా ప్రతిపక్షంలో కూడా ఈ క్యాంటీన్ మూతపడితే నరసింహస్వామి గుడి దగ్గరే బంగారంగడి కృష్ణమూర్తి గారు ఆయన చొరవ తీసుకొని 10 మందికి అన్నా క్యాంటీన్ పేరు మీద అన్నం పెట్టినటువంటి పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీలోనే కాదు, కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ సమాజ సేవ అనేది ఒక భాగమని తెలియజెప్పేటువంటి కార్యక్రమం. ఈ రోజున ఇటువంటి అన్నా క్యాంటీన్కి ఏదైతే దీని స్ఫూర్తినిచ్చినటువంటి తిరుమలలో ఉన్నటువంటి అన్నదానానికి, నిత్య అన్నదాన కార్యక్రమానికి ఓ స్ఫూర్తితో కొనసాగిస్తూ అన్నా క్యాంటీన్ ఆవిర్భావం జరిగింది. ఇది వేరే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి తెలియజెప్తాను. అందులో ఈ రోజున ప్రత్యేకంగా మా నాయకుడి జన్మదినాన మేము ఈ అన్నా క్యాంటీన్లో ఉచితంగా వాళ్ళు డబ్బులు చెల్లించి మేము భోజనాన్ని ఇక్కడ చేయడం అనేది నిజంగా సంతోషాన్నిచ్చే కార్యక్రమం. అంతేకాకుండా జీవితంలో గుర్తుండిపోయే కార్యక్రమం అని చెప్పేసి కూడా తెలియదు.